పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే నాకు యాక్టర్ పరంగా లైక్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడే నాకు యాక్టివ్గా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఒక చిన్న మైనస్, ఏదన్నా సంప్రదించుకునేటప్పుడు నలుగురిని సంప్రదించుకొని చేస్తే బాగుంటుంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఒక్క విమర్శ ఉంది. అదొక్కటి కూడా మార్చుకుంటే కోపం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, అది కరెక్టే. కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఉంది, పెళ్ళి ఉంది, నన్ను పిలవలేదు, ఫోన్లో చెప్పారు, ఇలాంటి అలుగుళ్ళు కూడా రాజకీయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నాకు చెప్పలేదు, నేను పార్టీలో ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తాను. సపోజ్ రాయపాటి అన్న గారు లేకపోతే ఎవరు సంథింగ్ చేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయనకి అన్నీ తెలుసు, అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రికి ఎలా ఉంది పనితీరు పవన్ అంటే? తిరుగుతున్నాడు, ఆయన తెలిసిన వరకు ఆయన చేస్తున్నాడు. కాకపోతే ఒక్క మైనస్ ఏంటంటే ఏదన్నా మాట అనే ముందు నలుగురిని సంప్రదించుకొని చేసుకుంటే గిరిజనులకు ఆయన సొంత డబ్బులతో చెప్పులు కొనిచ్చారు, 350 జతలు, రోడ్లు కూడా ఇచ్చారు. నిన్న రోడ్డు లేదు, ఇన్ని ప్రభుత్వాలు మారుతాను అక్కడ చూస్తానే ఉన్నాను. ఎందుకంటే కొన్ని సినిమా డైలాగులు మామూలుగా యాక్చువల్గా వచ్చేస్తాయి, సినిమా చేసిన దాంట్లోంచి వచ్చేస్తాయి, దాన్ని తప్పట్టాల్సిన విషయం కాదు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించారు బ్రహ్మాండంగా. ఇప్పుడు ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళి తిరిగారు, సెక్యూరిటీ లేకుండా వెళ్ళి చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల కూడా ఏంటంటే మేము చేయలేదు, ఈయన ఒక్కడే వెళ్ళి చేసేస్తున్నాడా గొప్పోడా అని కొంచెం ఏంటంటే రెవల్యూషన్ కూడా వస్తుంది. అది కూడా చివరిగా ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో? ఆయన ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్లో ఏమనుకున్నారంటే అన్నయ్యలాగా నేను చేద్దాం పాము చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒకటి ఆయన ఏం తెలుసుకున్నాడని నా అభిప్రాయం ఏంటంటే రాజకీయాలు మనకి ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఏదైనా ఒక పెద్ద మనిషి పక్కన ఉండి నేర్చుకుంటే బాగుంటుందేమో అన్న ఐడియాలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను.